పోసాని కృష్ణమూర్తికి ఇక హైకోర్టులో మాత్రమే దిక్కు. ఎందుకంటే 1 by 1 ఒక్కొక్క కేసుని ఒక్కొక్క చోట రిజిస్టర్ చేయడం, దాని మీద అరెస్ట్ చేయడం, అట్లాగా వరుసగా చేయటం, తద్వారా ఒక హ్యాబిచువల్ అఫెండర్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక సీరియస్గా తీసుకువెళ్తున్నటువంటి అంశం. మొత్తం 30 చోట్ల కంప్లైంట్స్ వచ్చినాయి, 14 చోట్ల కేసులు రిజిస్టర్ చేశారు అన్నటువంటి. మొట్టమొదటి దాంట్లోది ఆల్రెడీ రాజంపేటదైతే, ఇప్పుడు తాజాగా నరసరావుపేటదైతే, ఇక రాబోయే రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర తిరగడం. ఈ టైంలో సహజంగా బడ్జెట్ కానీ ఇతరంతర చర్చ అంతా కూడా పక్కెళ్తుంది. మళ్ళీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చాక ఆ హడావిడి ప్రచారం జరిగేలోపు దీని మీద ప్రచారం పక్కెళ్ళిపోతుంది. ఈ టైంలో నడుస్తుంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు తనకి ఈ కేసులన్నీ కూడా ఒకటే ప్రెస్ మీటో లేదా అతను మాట్లాడినటువంటి మాటకి సంబంధించినట్టు దాన్ని ఎవరు సమర్థించడు, అతని భాషను ఎవరు సమర్థించరు. కాకపోతే అప్పుడు జరిగిన వాటి మీద ఇప్పుడు పెట్టినటువంటి కేసులు అన్నటువంటి పాయింట్ మీద ఎంతవరకు యాక్సెప్టెన్స్ అంటే కింద మ్యాజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నడుస్తుంది. కాబట్టి ఇవన్నిటికీ సంబంధించి హైకోర్టులో మాత్రమే అతనికి సంబంధించినటువంటి ఊరట లభించే అవకాశం ఉంటుంది. హైకోర్టులో అయితే ఈ అన్ని కేసుల్ని ఒకే చోటన విచారించాలన్నటువంటిది కానీ, లేదంటే కనుక వీటన్నిటిని ఒకే అంశం మీద పలు చోట్ల కేసులు నమోదు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగానే నడుస్తుంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ అయితే చాలా వీక్గా ఉంది. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇట్లాంటి వాటిలో ఇదివరకు తెలుగుదేశం అయితే వెంటనే కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ ఫార్ములాలో వెళ్ళాలి అన్నటువంటిదంతా కూడా క్లియర్గా నడిచేది. వీళ్ళకి ఆ యాక్టివిటీ సరిగ్గా లేదు. ఎవరో ఒకళ్ళిద్దరికి అప్పచెప్పారు, వాళ్ళు ఏది చెప్తే అట్లా నడుస్తుంది. వాళ్ళు ఇట్లాంటి వాటిలో కూడా ఫెయిల్ అయ్యారనడానికి సాక్ష్యం మొన్న పోసాని అరెస్ట్ రోజున. మిగతాది అదే తెలుగుదేశం వాళ్ళని అయితే అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్కి ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు ఆ రోజున మ్యాజిస్ట్రేట్లు. ఇవాళ జరుగుతున్నది ఆ రోజున ఆర్గ్యుమెంట్స్ ఆ స్థాయిలో ఉంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో వీక్గా ఉంటే మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎట్ట చేస్తారు ఆ రోజుల్లో, పోని ఆ లెక్క అయితే అప్పుడు అది నిజమైతే ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆర్గ్యుమెంట్లో పవర్ ఉండాలి. అది లేకపోవడం అన్నటువంటిదే ఇప్పుడు అది పోసాన్ లాంటి వాళ్ళకి కూడా శాపం. ఇక వాళ్ళు వ్యక్తిగతంగా లాయర్లు ఎవరినైనా పెట్టుకుంటే బెటర్ ఏమో.